పూర్వకాలం వ్యవస్థ ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం. ఎవరైనా వాళ్ళు మొత్తం ఆ ఇంటికి సరిపడా అన్నం కూరలు వండి పట్టుకెళ్ళి కూర్చుని తినిపించేవారు. మేము తినలేమమ్మా, ఏడుపు వస్తుంది, ఏడవడానికైనా ఓపుకుండాలి కదమ్మా అని తినిపించేవారు. ఎందుకని అలాంటి ఏడుపులో వాళ్ళని వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏమవుతారో తెలియదు. పక్కింటి వాళ్ళు ఉండేవారు, కుల భేదాలు కూడా లేవు. అటువంటి సంస్కృతి నుంచి వాళ్ళు ఎలా దిగజారామంటే వాహనాన్ని కబురు చేసుకోండి మాకెందుకు, అన్ని చోట్ల వాహనాలు ఎక్కడుంటాయండి? అసలు బంధువులు ఏమయ్యారు, మిత్రులు ఏమయ్యారు, సాటి కులం వాళ్ళు ఏమంటే కుల సంఘాలను తయారవుతారు. ఏమయ్యారు కుల సంఘం వాళ్ళు అందరూ. ప్రతిదాని కార్తీక మాసం వనభోజనం అనగానే కుల సంఘం తయారవుతుంది కదా. ఎవరన్నా పోగానే కుల సంఘాల వాళ్ళు రారండి, నిలబెట్టి అడగాలి ఏం చేస్తున్నామని. అక్కడికి అసహ్యాలు వచ్చేస్తాయి, మేలు వచ్చేస్తుంది, అశుభం జరిగిపోతుంది. మొన్న గృహప్రవేశం చేశాం కాబట్టి ఎవరు చెప్పారు? ఎక్కడా లేదు ఇది. మన ఇంట్లో ఈవేళ శుభకార్యం అయినా సరే రేపు అశుభానికి మనం వెళ్ళొచ్చు. ఏ శాస్త్రము దీనికి ఆటంకి చెప్పదు. ఆ మాటకు వస్తే శుభకార్యం వాయిదా వేసుకునేనా పరామర్శకి వెళ్ళి వాళ్ళని కాపాడమని చెప్పింది శాస్త్రం. అంత గొప్పది. శుభకార్యం వాయిదా